ఉదయం న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ హారిక. ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు. ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు. 5 ఏళ్లలోపు 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ. 25 నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ. మంత్రి నాదెండ్ల మనోహర్. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు. ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్, అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం.